ఇక్కడ చిన్న పిల్లలతో సరదాగా గడుపుతున్న పెద్దాయన పేరు లంక సంజీవరావు. ఈయన ఉండేది కాకినాడ సాంబమూర్తి నగర్. ఆయన కొంతకాలం పాటు గల్ఫ్ దేశాల్లో పనిచేశారు. ఆ తర్వాత సొంతూరుకు వచ్చేశారు. సంజీవరావు భార్య 2 ఏళ్ల క్రిందట చనిపోయారు. గతేడాది సంజీవరావుకు అనారోగ్యం చేసింది. వైద్య పరీక్షలు చేస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ అని తేలింది. విషయం తెలియగానే ఆయన కుటుంబం ఒక్కసారిగా ఆందోళన పడింది. అదే సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం సంజీవరావుకు ఎంతగానో ఆసరాగా నిలిచింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయనకు ఉచితంగా చికిత్స చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా తన ప్రాణాల్ని కాపాడిన సీఎం వైఎస్ జగన్ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని కృతజ్ఞతలు చెప్పారు సంజీవరావు. ఆరోగ్యశ్రీ ద్వారా చాలా బాగా చేశారండి. నాకు అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కటి కంఫర్టబుల్గా నేను అడిగి చేయించుకున్నాను. అలాగే చేశారండి వాళ్ళు. మళ్ళీ అన్నీ చేసి నేను ఇంటికి వచ్చేస్తాను. డబ్బులు కూడా నాకు ఖర్చుగా డబ్బులు ఇచ్చారండి. జగన్ గారు ఇంకా నాకు దేవుడండి. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చాడండి. నాకు కావాలండి. చాలా గొప్ప దేవుడు అండి. అలాంటి ఉండాలండి. ఆరోగ్యశ్రీ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుందండి. ఇక తండ్రికి క్యాన్సర్ సోకిందని తెలియగానే తల్లడిల్లిపోయారు సంజీవరావు కుమారుడు సంజయ్. ఖరీదైన క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగిపోవడంతో తమ కుటుంబానికి ఆర్థిక భారం తప్పిందన్నారు ఆయన. ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఫుల్ సపోర్ట్ వచ్చింది. అన్నీ ఫ్రీగా వచ్చినాయి. అక్కడ కూడా హైజీనిక్గా చాలా చక్కని ట్రీట్మెంట్, మెడికల్ టీం కూడా చాలా బాగా స్పందించారు. అక్కడ కూడా ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ ప్రదాతని ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా వాళ్ళ మనసుల్లో ఆ ట్రీట్మెంట్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఇక్కడ ఇటువంటి ఆరోగ్యశ్రీని యాక్చువల్గా అప్పుడు 5 లక్షలు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు 25 లక్షలు చేశారండి. నిజంగా నేను మా నాన్నగారికి ఇలా వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి పిల్లలకి భవిష్యత్తు కోసం అనుకుని ఎంక్వైరీ చేస్తే సంవత్సరానికి 25,000 అవుతుందన్నారు. మళ్ళీ 25,000 అనేది పిల్లలకి సేవింగ్సే చేయగలుగుతాం, ఇన్సూరెన్సే చేయగలుగుతాం అనుకున్నాం. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ సమస్తం ఆరోగ్యశ్రీ సంబంధించి మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా జగన్ గారే ఇంటికి పెద్ద ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రుల పౌరులు మీ బాధ్యత మాది అని ప్రభుత్వం ఎంత కేర్ తీసుకుంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల నుంచి 25 లక్షలు ప్రభుత్వం పెట్టుకుంటుందంటే ఇంకా అంతకు మించింది ఏదీ లేదండి. క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్న సంజీవరావు ఇప్పుడు 2 మనవరాళ్లతో ఆనందంగా శేష జీవితాన్ని గడుపుతున్నారు. తనలాంటి ఎంతో మందికి ఆరోగ్యశ్రీ ప్రాణాల్ని నిలబెడుతోందని కొనియాడుతున్నారు సంజీవరావు.